భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 30/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష అష్టమి మంగళవారం దుర్గాష్టమి. అష్టమి మధ్యాహ్నం 1:25 వరకు. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజాము 4:53 వరకు. వర్జం మధ్యాహ్నం 1:29 3:11 వరకు. దుర్ముహూర్తాల ఉదయం 8:16 9:03 వరకు. దుర్ముహూర్తాలు రాత్రి 10:38 11:26 వరకు. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 5:49. అమృత గడి రాత్రి 11:45 1:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం మంగళవారం కావడం వల్ల శుభ సమయం లేదు. శోభన యోగం రాత్రి 11:09. భవ మధ్యాహ్నం 1:25. బాలువ రాత్రి 1:55 వరకు. అలాగే ఈరోజు అష్టమి కాబట్టి మంగళవారం కావడం వల్ల ఈరోజు గ్రహస్థితిని బట్టి దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. రుణములు చేయుట బుద్ధి చాంచల్యం వల్ల నష్టాలున్నాయి. దుర్గాదేవి ఆరాధన చేయడం అన్ని విధాలుగా సత్ఫలితాలు పొందండి. వృషభ రాశి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నతి, అధికారులు అనుగ్రహం పొందుతారు. దుర్గామ్మవారి ఆలయ దర్శనం, కుంకుమార్చన, కుంకుమ ధారణ వల్ల మేలు కలుగుతుంది మీకు. మిథున రాశి వారికి ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, ఆనందము. నవదుర్గా స్తోత్రపారాయణ, దుర్గా దర్శనం మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారికి ధనవృద్ధి, సౌఖ్యము, సామాన్య ధనలాభాలు, ప్రమోషన్ మీద బదిలీలు. శక్తి దుర్గగా దుర్గాదేవిని ఆరాధన దర్శనం చేయని మేలు కలుగుతుంది. సింహరాశి వారికి ధనప్రాప్తి, బంధుమిత్రుల లాభము, విజయము, వివాహ ప్రయత్న లాభాలు. దుర్గా చండికగా దుర్గాదేవిని ఆరాధన చేయడం, కుంకుమలు ధరించడం వల్ల మేలు కలుగుతుంది. కన్యారాశి వారి వ్యాపార మూలికంగా నష్టాలు, ధనమునకు ఇబ్బందులు. లక్ష్మీ దుర్గా ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. తులారాశి వారి దూర ప్రాంత ప్రయాణాలకు కొంచెం శ్రమ, ఖర్చుతో కూడుకుని ఉండే అవకాశాలు ఉన్నాయి. దుర్గా సప్తశతి, దుర్గా స్తోత్రపారాయణ, అమ్మవారికి పులిహోర, ఎర్రటి పసుపు రంగు వస్త్రాల సమర్పణ మేలు కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారి కీర్తి గౌరవ లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ మీద బదిలీలు. కాచాయిని దుర్గగా అమ్మవారిని ఆరాధించడం దర్శించడం వల్ల మేలు కలుగుతుంది. ధనస్సు రాశి వారికి బంధు దర్శనం, ప్రయాణాలు, దైవ కార్యాల్లో పాల్గొనుట విశేష సత్ఫలితాలు పొందుతారు. దుర్గా అమ్మవారికి పసుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు పుష్పాల సమర్పణ, ఫలాలు కూడా ఎర్రటి ఫలాలు సమర్పించడం వల్ల, దుర్గా స్తోత్రపారాయణ చేయడం వల్ల మేలు కలుగుతుంది. మకర రాశి వారి కొద్ది అనారోగ్య సమస్యలు, ధనలాభాలు, బదిలీలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. గోసేవ, అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. కుంభరాశి వారికి అనుకూల దినం. కొన్ని సాధించుట, కొన్ని సాధించలేకపోవట కూడా కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు అవ్వవు. మానసికంగా కొంచెం విచారం కూడా సాయంత్రానికి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదో రకంగా బట్టి ధనం ఈరోజు అందే అవకాశం. మహాలక్ష్మి సమేతంగా అమ్మవారి ఆలయ దర్శనం, దుర్గా స్తోత్రపారాయణ, దుర్గా అమ్మవారి పూజ, కుంకుమ ధారణ మేలు చేస్తుంది. మీనరాశి వారి కుటుంబ శాంతి, అనుకోని మరణ వార్తలు వినుట, శ్రమ, అనంతర లాభాలు ఉన్నాయి. దుర్గా స్తోత్రపారాయణ, దుర్గా అభిషేకం, అభిషేక తీర్థపానం, తీర్థాన్ని తీసుకోండి. కుంకుమను ధారణ చేయడం, ముత్తైదువులకు దుర్గా అమ్మవారి పేరు మీద కుంకుమను బొట్టు పెట్టడం. మహిళలకు సువాసినులకి దుర్గా అమ్మవారి పేరు మీదుగా తాంబూల దానం చేయండి, సత్ఫలితాలు పొందండి. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ఈ అష్టమి తిథి మంగళవారం కావడం వల్ల, దుర్గాష్టమి కావడం వల్ల విశేషంగా అమ్మవారు దుర్గాదేవి యొక్క ఆరాధన 9వ రోజు కాబట్టి వనదుర్గగా, శక్తి దుర్గగా, కనకదుర్గగా అమ్మవారు ఉంది. కనక వర్షాన్ని కురిపించింది కాబట్టి కనకదుర్గ అన్నారు. అటువంటి అమ్మవారిని ఈరోజు ఆరాధన చేయడం, హోమం, దుర్గా హోమం చేయించుకోవడం, కుంకుమ ధరించడం, విశేషంగా దుర్గాదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని ఈరోజు దినారంభ చక్రంలో మీ అందరికీ చెప్పడం జరిగింది.